ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి రాత్రికాలం అంతా కాపుదల కృప అనుగ్రహించి ఉదయాన్నే లేవడానికి ఈ శుభ శుక్రవారం రోజు ఇలా మనము ప్రార్థనలు ఏకీభవించుకోవడానికి, దేవుని మాటలు ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మొదటి పేతురు 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతిరి. ఆమెన్. దేవుడికే మహిమ కలుగును గాక. పాపం లేని యేసు పాపిగా పరిగణించబడి ఇద్దరు నేరస్తుల మధ్యలో మనుషుల చేత క్రూరంగా హింసించబడి మానవుల రక్షణార్థమై సిలువుపై మరణించారు. ఈరోజు మన కోసము, ఎవరి కోసము? మన కోసము, మన పాపముల నిమిత్తము. మన పాపములను ఆయన మోసుకుని ఆయన మన కొరకు ప్రాణాన్ని పెట్టారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో మనం నిజంగా దేవుడు మనల్ని విడుదల దయచేశారు. నిత్య జీవం వైపు మనల్ని అడుగులు వేయిపిస్తున్నారు. మనలో ఉన్న పాపములన్నిటినీ కూడా ఆయన మీద వేసుకుని మన కొరకే ఆయన చనిపోయి విడుదల మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తించి మనం దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలి. పాప పరిహార్థమై పశ్చాత్తాపడుతూ దేవుని తట్టు తిరిగి మనం పాపం లేని వారుగా దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండడము ఎంతైనా అవసరము. మన ప్రభువు మన కోసం చేసిన త్యాగము ఎంతో అమూల్యమైనది. మానవుడు కృషించి నశించి పాపకోపంలో పడి పతనం అవుతుంటే దేవుడు చూడలేకపోయారు. దేవుడు ప్రేమాస్వరూపి నరకానికి పాత్రుడైన పాపిని స్వర్గంలో చేర్చుకుని మానవుడు పోగొట్టుకున్న దైవ సంబంధాన్ని తిరిగి సంపాదించాలని దేవుడే మానవునిగా దిగివచ్చి మానవుడు పొందవలసిన శిక్షను ఆయనే భరించి సిలువలో చనిపోయారు. ఈ రోజున సిలువలో యేసు చనిపోయిన కనుక మానవునికి రక్షణ ప్రసాదించబడింది. అంతేకాదు, మానవుని పాప పరిహారము చెల్లించబడింది. దేవుడికి మనిషికి మధ్య సహవాసము పునరుద్ధరించబడింది. కనుకనే మనం ఈరోజు ఇలా ఉండగలిగాము. కనుక మనం స్వస్థత పొందుకుంటున్నాము. మన పాపముల కొరకు ఆయన శిక్ష పొంది మనల్ని స్వతంత్రులుగా చేసి మనకు స్వస్థతను ఆయన అనుగ్రహిస్తున్నారు. పశ్చాత్తాపడి మార్పు చెందాలి. ఇప్పటికైనా మనం మారేవారుగా ఉండాలి. మనలో పరివర్తన చెందాలి. అప్పుడే ఈ శుభ శుక్రవారం రోజు ఆయన చేసిన త్యాగానికి విలువ ఉంటుంది. శుభ శుక్రవారంను ఆచార రీతిగా ఆచరింపకుండా క్రీస్తు మరణంలోని మర్మాన్ని, క్రీస్తు ప్రేమను గుర్తించి సిలువను ఆశ్రయించి మన సొంత రక్షకునిగా క్రీస్తును అంగీకరించి క్రీస్తు నిత్య జీవానికి మనందరం కూడా సిద్ధపడేవారిగా ఉండాలి. అప్పుడే ఆయన సిలువ మరణానికి విలువ ఉంటుంది. అప్పుడే మనకి స్వస్థత అనుగ్రహించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు మా కొరకునైనా మీరు ప్రాణం పెట్టిన రోజు ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఇంకో ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అని మీరు ప్రార్థన చేయించినారు తండ్రి. నా కొరకు కాదు కానీ శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు ప్రార్థన చేయండి అని మీరు సెలవిస్తున్నారయ్యా. మేము శోధనలో ప్రవేశించకుండానట్లు నేను ప్రార్థన చేయనట్లు మీరు సహాయం చేయండి. ఎల్లప్పుడూ ఆత్మను సిద్ధపరచుకుంటూ ప్రార్థన చేసేవారుగా మేము ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలోనైనా మీ కొరకునైనా ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలకైనా జవాబును అనుగ్రహించండి. రక్షణ లేకుండా ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని రక్షణ అనుగ్రహించండి అయ్యా. మీ సిలువ త్యాగాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరూ రక్షణ మార్గంలోనైనా స్తోత్రంనైనా ముందుకు కొనసాగినట్లు మీరు సహాయం చేయండి. నేను ఈరోజు జరుగుతున్న ప్రతి ఆరాధన నేను మీరు పట్టించుకుని ప్రతి బిడ్డ ఆరాధనలో పాలు పంచుకున్న కృపను నేను మీరు అనుగ్రహించండి. రాజా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రార్థన లేకపోతున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న వారికి కావాల్సిన ప్రతి అవసరతను మీరు తీర్చి కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ను నేను మీరు దయచేస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.